హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా చిప్స్. ఒక 2 టమాటాలు తీసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి, దాన్ని వడకట్టుకోవాలి. అందులో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోండి. చిటికెడు ధనియాల పొడి వేసుకోండి. అంతా కలుపుకోండి. ఒకవేళ టమాటా రసంలో అది మొత్తం కలవకపోతే కొంచెం వాటర్ వేసుకొని మన రొట్టె పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. కలుపుకున్నాక కొంచెం పిండి వేసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా పలచగా చేసుకోండి. సైడ్లకి కట్ చేసుకోండి. అది కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకు ఒక షేప్ రావాలి కాబట్టి సైడ్లకి కట్ చేసుకోండి. వీటిని ఒకే సైజులో కట్ చేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ బయట షాప్లో కొనుక్కొచ్చి పెట్టేదానికన్నా మనం ఇంట్లో చేసి పెట్టుకుంది బెటర్ ఆప్షన్ కదా. వాటిని ఒకదానిపైన ఒకటి వేసుకోండి. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను. మీకు నచ్చితే ఈ షేప్లోనే కట్ చేసుకోండి. సింగిల్గా విడదీసుకోండి ఒక్కొక్కటి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. కొంచెం హీట్గానే ఉండాలి ఆయిల్. అందులో ఒక్కొక్కటి వేసుకోండి. అన్నీ ఒకేలా వేసుకుంటే అతుక్కుంటాయి. అవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోండి. బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా చిన్నోడైతే చాలా ఇష్టంగా తిన్నాడు ఫ్రెండ్స్. సూపర్ ఉన్నాయంట.